రైతులు అయ్యి ఉండుంటారు. మనకి ఆ రైతుల్లో ఆ ఆనందం చాలా ఎక్కువగా వ్యక్తమవుతుంది. అండ్ హర్యానా వ్యాప్తంగా చేసుకుంటున్న సంబరాలను మనం చూడొచ్చు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, రాహుల్ గాంధీ ఫోటోలు పట్టుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున రైతుల్లో ఈసారి హర్యానా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే మొన్న మనకి లోక్సభ ఎన్నికల్లో కూడా ఐదు కాంగ్రెస్కి 5, బీజేపీకి 5 స్థానాలు మాత్రం ఇచ్చారు. బాణసంచా కాల్చుకుంటూ ఒకసారి ట్రెండ్స్ చూస్తున్నాము. హర్యానాలో 4-5 రౌండ్లు ముగిసేసరికి ట్రెండ్స్ మారిపోతున్నాయి. కాంగ్రెస్ ధీటుగా కూడా నెక్ టు నెక్ బీజేపీ ఫైట్ ఇస్తుంది. థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి హర్యానా ఫలితాలు. ఒక్కసారిగా సమీకరణాలు మారుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. 4-5 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. కాంగ్రెస్కు ధీటుగా బీజేపీ బదిలిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఓవరాల్గా ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం హర్యానా రిజల్ట్స్ని బట్టి మనకు కనబడుతుంది. ఎస్ శివ గారు, నిజంగా ముఖ్యంగా ఈ రిజల్ట్స్ ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే तब बैलेट वो जो पोस्टल बैलेट है उनकी स्कैनिंग हो रही थी। अब पोस्टल बैलेट भी गिने गए हैं और एक राउंड भी गिना गया और कहीं पे दूसरा भी शुरू हो गया होगा, दूसरा भी गिना गया होगा और दूसरा आते ही आप देख लिया बराबर हो गया काम सारा। आगे बढ़ेंगे, फिर आगे गिनती बढ़ेगी तो आगे बढ़ेंगे। ఎగ్జాక్ట్లీ రెండవ రౌండ్ తర్వాత ఆయన వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ధీమాగా ఉన్నారు, చాలా ధీమాగా కనిపిస్తుంది పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని సమీకరణాలు హర్యానా చూసుకున్నట్టయితే దళిత్ సైడ్ వైపు ఉన్నట్టు జాట్స్ అంటే సరే జాట్లు కొంత కులాల సమీకరణాలు బాగా గట్టిగా ఉంటాయి హర్యానాలో. కుల రాజకీయాలు గట్టిగా ఉంటాయి. రాజస్థాన్తో పోల్చుకుంటే హర్యానాలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ హర్యానా ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన హర్యానాలో దళితులు ఎటువైపు ఉన్నట్టు? దళితులు దాదాపు 21% ఉన్నారు హర్యానాలో. జాట్స్ 27 ఉంటే దాని తర్వాత దళితులు 21% ఉంటారు. ఈ దళితుల్లో జాతవు కమ్యూనిటీ అంటే కుమారి శైలజా కమ్యూనిటీ దాదాపు 50% ఉంటుంది. మిగిలిన వాళ్ళల్లో వాల్మీకులు ఉంటారు. ఈ 2 పెద్ద దళిత అంటే ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళల్లో జాతవు, తర్వాత వాల్మీకులు ఉంటారు. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే వీళ్ళంతా రోజువారీ కార్మికులు, కొంత పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, రోజువారీ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ప్రధానమైన సమస్య ఏమొస్తూ ఉందంటే ఈ అదానీ గ్రూపు లేదంటే గుజరాత్ వ్యాపారులు ముఖ్యంగా హర్యానాలో చెత్త వసూలు సంబంధించి రెన్యూవల్ ఎనర్జీ, ఈ చెత్త నుంచి ఎనర్జీ తయారు చేయడం కోసం, చెత్త కలెక్షన్ కోసము ప్రతి మున్సిపాలిటీలో ప్రతి చోట కూడా గుజరాత్ వ్యాపారులు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే మీరు ఎలాంటి కుండీ మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలి, ఎలాంటి చెత్తను మనం డ్రై పెట్టినట్టుగా పెట్టుకోవాలనేది బాగా ప్రచారం చేస్తున్నారు. దాని మీద బాగా రైట్. ఒక్కసారి అనిల్ విజ్ చెప్తారు మనకు పోస్టల్ బ్యాలెట్లో కొంత వెనుకబడి ఉన్న మాట వాస్తవం. కానీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ శాతం వేస్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ రెండో రౌండ్, మూడో రౌండ్కి వచ్చేసరికి ఫలితాలు తారుమారు అవుతున్నాయంటూ అనిల్ విజ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా మరి హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారని భావించాల్సి వస్తున్నా స్పష్టంగా ఉంది. ఇంకోటి కూడా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత ఉంటే ప్రభుత్వాలు పడిపోతాయి, కూలుతాయి. చరిత్ర చెప్పే సత్యం. ప్రభుత్వ ఉద్యోగులంతా ఒకవైపు, ప్రజలంతా ఒకవైపు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజల్లో భాగమే, వాళ్ళకి సంబంధించినే ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఒక రకంగాను, మిగిలిన ప్రజాభిప్రాయం ఒక రకంగాను ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉండదు అట్లా. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రజల్లో భాగమే కదా, వాళ్ళకు వచ్చే నష్టం వీళ్ళకి వస్తుంది. ఉద్యోగి కంఫర్ట్గా లేడు అంటే నీకు ఆటోమేటిక్గా ప్రజల్లో ఎక్కడో ఒక అండర్స్ట్ ఉంటుంది. ప్రజలకు మాత్రమే నేను బాగా చేస్తాను, ఉద్యోగులకు చేయలేను అనేది ఏమి ఉండదు కదా. అట్లా అది సాధ్యం కాదు అది. సో దాని ఇంపాక్ట్ వర్గం ఉంటుంది. అయితే నేనేమనటం అంటే ఏంటంటే మొదట ఎక్కువ పోయినా కానీ అది ఖచ్చితంగా 58 నుంచి 62 మధ్యలో కాంగ్రెస్ నిలబడుతుంది. 25 నుంచి 28 మధ్యలో బీజేపీ. మరి ఈ సమయంలో 4-5 రౌండ్ల తర్వాత ఈ సమయంలో మరి 10 సీట్లలో చేంజెస్ రావడం అనేది దాదాపు 5 వచ్చింది. 22 నుంచి 30 వచ్చింది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. హర్యానాలో మొత్తం 2 కోట్ల చిల్లర ఓట్లు ఉన్నాయి. యావరేజ్ మీద 1,10,000, 1,20,000 ఓట్లు మాత్రమే ఉంటాయి కాన్స్టిట్యున్సీ. మనలాగా 2 లక్షలు 3 లక్షలు లేదు ఇక్కడ. 3 లక్షల నుండి 1-2 మాత్రం ఉంటాయి. గుర్గావ్ లాంటి చోట మాత్రమే ఉంటాయి. నాకు తెలిసి మోర్ దాన్ 50% కౌంటింగ్ అయిపోయి ఉంటుంది మనం చూస్తున్న నెంబర్లకు. కరెక్ట్. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. గత ఎన్నికల మొత్తంలో మీరు చూసుకున్నారంటే 61% సీట్లలో నేరో మార్జిన్ ఉంటుందండి, టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే లెస్ దాన్ 10% మార్జిన్ ఉంటుంది. మీకు 2019లో చూసినప్పుడు లెస్ దాన్ 10% తోటి 47 సీట్లు డిసైడ్ అయినాయి. తర్వాత 2014లో 51 సీట్లు డిసైడ్ అయినాయి. అంతకుముందు 2009లో 55 డిసైడ్ అయినాయి. అంటే మనం నిజంగా మార్జిన్లు కనుక చూస్తే మనకు నిజంగా థ్రిల్లర్ గేమ్ కనిపిస్తుంది. అదే 4,000 ఉంది, 5,000 ఉంది, పోతుందేమనేది. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న చరిత్ర ఏంటంటే లెస్ దాన్ 10% తోటి ఇన్ని సీట్లు మీకు ప్రతి ఎన్నికలో డిసైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట.
కాబట్టి అది మీకు టైట్ ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా భారీగా ఉండాలేమో, అంటే పోలైన ఓటింగ్ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మంచి విషయం. యాక్చువల్గా గత ఎన్నికతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 0.4, 0.5 తగ్గింది. సో ఓటింగ్ తగ్గటం కూడా అధికార పార్టీకి కొంత నష్టం. కానీ స్ట్రైట్ అవే ఓటింగ్ రైట్. అయితే ఒకసారి మనం హర్యానాకు సంబంధించి ఇక్కడ ఆపు ఎట్లాంటి ప్రభావం చూపలేదా? ఢిల్లీ పక్కనే ఉంటుంది ఆపు, కానీ కాంగ్రెస్ బీజేపీ గెలుస్తున్న 30 సీట్లలో ఆపు వల్ల కొన్ని సీట్లు గెలుస్తుండొచ్చు బీజేపీ. ముఖ్యంగా సౌత్ హర్యానా అంటే గుర్గావ్, మహేంద్రగిరి ఏరియాలో ఖచ్చితంగా కొంత చూపిస్తుంది. తర్వాత ఐఎన్ఎల్డి, చౌతాలా ఈ పార్టీలు ఒకటి స్పష్టంగా ఏం తెలుస్తుందంటే ఐఎన్ఎల్డి ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. అది కాంగ్రెస్కి పూర్తిగా షిఫ్ట్ కాలేదు, బీజేపీకి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్కి ఓటు వేయటం ఇష్టం లేదో, బీజేపీకి ఎవరైతే ఓటు ఇష్టం లేదో వాడు పోయి కాంగ్రెస్కి వేయలేదు, ఇంట్లో కూర్చున్నట్టు కూడా అనుకోవాలి. ఓకే, ఇంతకుముందు మనం ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు భారీగా ఓటింగ్ పర్సెంట్, మొన్న తెలంగాణలోనే అదే కనిపించింది, ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మనకు కనిపించింది. అంటే ఇక్కడ అదే చెప్తుంది, ఒకవేళ ఇష్టం లేని వాడు బయటికి వెళ్ళి ఓటు వేయకుండా హార్డ్ కోర్ బీజేపీ ఉన్నాడు, వాడు 80% కాంగ్రెస్ వేయకూడదు అనుకున్నవాడు వేయకుండా ఓటింగ్ దూరంగా ఉన్నట్టుగా భావించాలి మనం. ప్లస్ ఇంకోటి కూడా ఏమిటంటే మీరు గమనించారంటే ఇక్కడ ప్రతి ఎన్నికకు ఓటింగ్ తగ్గుతూ వస్తూ ఉంది. 2005లో 71% జరుగుతాయి ఇక్కడ, 2009లో 72 జరిగింది, 2014లో 76 జరిగింది, అన్యూహ్యంగా 2019లో 68కి వచ్చింది. ఓకే, ఒక్కసారిగా మీకు దాదాపు 8% ఓటింగ్ తగ్గింది. మొదట్లో అంటే 2005 71 నుంచి అంటే 72